హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరణ్స్ చిత్రపాకం. ఈరోజు మన వీడియోలో దోసపిండితో అప్పటికప్పుడు ఎంతో రుచిగా కరకరలాడే గుంత పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ స్నాక్స్గా పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఈ గుంత పొంగనాలు చేయటానికి కావలసిన పదార్థాలు: దోసపిండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు, కారం, సాల్ట్, 1 గంట సేపు నానబెట్టుకున్న శనగపప్పు. ఒక చాపర్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి ఫైన్గా చాప్ చేసుకోవాలి. చాపర్ లేని వాళ్ళు నైఫ్తో చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక బౌల్లో కావలసినంత దోసపిండి తీసుకొని అందులో కొంచెం పసుపు, రుచికి సరిపడ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి కారం కొంచెం వేస్తే సరిపోతుంది. నానబెట్టుకున్న శనగపప్పు వేయాలి. ఇవి వేయటం వల్ల తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ రుచిగా ఉంటాయి. ఇప్పుడు చాప్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి పిండిని బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పొంగనాల పెనం పెట్టుకొని ప్రతి గుంతలో కొంచెం కొంచెం నూనె వేయాలి. పొంగనాలు క్రిస్పీగా రావాలంటే నూనె ఎక్కువ వేయాలి, లేకుంటే కొంచెం సరిపోతుంది. నూనె వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక్కో గుంతలో నిండుగా పిండిని వేసుకోవాలి. పెనం పైన మూత పెట్టి 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కాలనివ్వాలి. అడుగు భాగం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక స్పూన్ లేదా ఫోర్క్తో రెండో వైపుకు తిప్పుకొని మూత పెట్టుకొని కాలనివ్వాలి. అవసరమైతే రెండో వైపు కూడా కొంచెం నూనె వేసుకోవాలి. ఇప్పుడు పొంగనాలు రెండు వైపులా బాగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. మన టేస్టీ అండ్ క్రిస్పీ గుంత పొంగనాలు రెడీ అయ్యాయి. ఈ గుంత పొంగనాలు మీకు నచ్చిన చట్నీతో కానీ పొడితో కానీ ఎంజాయ్ చేయండి. చట్నీ రెసిపీ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో పెట్టాను, చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిరణ్స్ చిత్రపాకం ఫర్ మోర్ recipes and videos.